హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రియదర్శిని. ఈ రోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం. శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి. మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. దానికి మహారాజు, నాకు హెచ్చమనాయకుడి మనస్తత్వం గురించి బాగా తెలుసు. నువ్వు ఊహిస్తున్నట్టు అతడు దేశద్రోహం ఎన్నటికీ చేయడు. హంపీలో జరగబోయే యుద్ధంలో నువ్వతడికి సహాయపడు చాలు అని బదులివ్వటంతో ఆ సైనికాధికారికి తర్వాత మహారాజుకు ఏం చెప్పాలో తెలియక ఆ మాలిక్ కాఫీర్ సైన్యం కోసం అక్కడ ఎదురు చూడటం ప్రారంభించాడు. కాని అతడి మనసులో మాత్రం హెచ్చమనాయకుడి మీద అనుమానంగానే ఉంది. అతడి ఎదురుచూపులు ఫలించాయి. ఆ రోజు సాయంత్రం మాలిక్ కాఫీర్ సైన్యం హంపీనగర సరిహద్దుల్లోకి వచ్చి అక్కడ గూడారాలతో మకం వేశారు. కొంతమంది సాయుధులు మహారాజు యొక్క సభలోకి వచ్చి, హెచ్చమనాయకుడిని తీసుకొచ్చి మాకు అప్పగిస్తే ఈ నగరాన్ని నాశనం చేయకుండా వదిలేస్తాం, లేదంటే ఈ నగరాన్ని శ్మశానంలా మారుస్తాం అని బెదిరించారు. దానికి హెచ్చమనాయకుడు పైకి లేచి రేపు ఉదయం హెచ్చమనాయకుడే మీ వద్దకు వస్తాడని మీ సైన్యాధిపతికి చెప్పండి అనగానే ఆ సాయుధులు వచ్చిన దారినే వెనక్కి వెళ్లారు. అసలు హెచ్చమనాయకుడి మనసులో ఏమాలోచిస్తున్నాడో అక్కడున్న సైనికాధికారికి అర్థం కావటం లేదు. ఆ విషయం తలుచుకొని వారు ఆ రాత్రంతా రేపేం జరగబోతోందో అని ఉత్కంఠతో సరిగ్గా నిద్రపోలేకపోయారు. హెచ్చమనాయకుడు మాత్రం తన తండ్రిని చంపిన వాడిని హంపీలోనే చంపే అవకాశం వచ్చినందుకు ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆ మరుసటి రోజు ఉదయం హెచ్చమనాయకుడు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ఎప్పటిలానే నమాజ్ చదువుకొని హంపీ నగరం తూర్పు ద్వారం వద్ద గుడారాలు వేసుకొనున్న తురుష్కుల సైన్యం వైపు నగరంలో ఉన్న అనేక మంది సైన్యంతో పాటు గరుడలను కూడా తీసుకుని వెళ్లాడు. అక్కడ చూస్తే తురుష్కుల సైన్యం హెచ్చమనాయకుడి సైన్యం కన్నా తక్కువగా ఉంది. హంపీ సైన్యాన్ని చూడగానే మొదట తురుష్కులు భయపడినా కాసిం వారు మనతో యుద్ధం చేయడానికి రాలేదు, మనకు లొంగిపోవడానికి వచ్చారని చెప్పడంతో తురుష్కులు కాస్త ధైర్యంగా అక్కడ నిలబడగలిగారు. హంపీ సైనికులందరూ ద్వారం నుండి వరుసగా బయటకు వచ్చి 4 వరుసలుగా నగరం చుట్టూ ఉన్న కోటగోడ వెంబడి నిలబడ్డారు. వీరందరికీ ముందు విశిష్ట సైనిక శిక్షణ పొంది నీలవర్ణం ముసుగులో ఉండే గరుడలు నిలబడ్డారు. వీరందరికీ ముందు హెచ్చమనాయకుడు నిలబడ్డాడు. వీరికి ఎదురుగా తురుష్కులు నిలబడ్డారు. తురుష్కుల సైన్యంకు కాసిం ముందు నిలబడి ఉన్నారు. కాసేపటి మౌనం తర్వాత కాసిం గట్టిగా, మీ నగరాన్ని ధ్వంసం చేయకుండా ఉండాలంటే మీ దగ్గరున్న ధనంతో పాటు మా సైన్యాధిపతి అయిన మాలిక్ కాఫీర్ను ఎదిరించడానికి సాహసించిన హెచ్చమనాయకుడిని బందీగా పట్టిస్తే సరిపోతుంది. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు ఎందుకు తెచ్చుకుంటారు? మీరు మా ఖిల్జీ సామ్రాజ్యంలో సామంతులుగా ఉంటామని అంగీకరించి వాడిని మాకు అప్పగించి మాకు వందనం చేసి వెళ్ళండి, మీ నగరాన్ని వదిలేస్తాం అన్నాడు. దానికి హెచ్చమనాయకుడు చిన్నగా నవ్వుతూ, నిన్న మీకు మాట ఇచ్చింది ఇక్కడకు వస్తామని మాత్రమే, మీకు లొంగిపోతామని కాదు అని అన్నాడు. దానికి కాసిం కోపోద్రిక్తుడై, ఎందుకు అనవసరంగా మా సైన్యాధిపతికి కోపం తెప్పిస్తారు? ఆయనిక్కడకు వచ్చుంటే ఇప్పటికే ఈ నగరం ఓరుగల్లులాగా మారుండేది. ఆయనిక్కడకు రాలేదు కాబట్టే ఇక్కడింకా ఎంత ప్రశాంతంగా ఉంది. అనవసరంగా మమ్మల్ని ఎందుకు రెచ్చగొడతారు? మర్యాదగా ఓటమి అంగీకరించి మాకు దాసులవండి అని అన్నాడు. మాలిక్ కాఫీర్ అక్కడ లేడని వారి మాటల ద్వారా అర్థం చేసుకున్న హెచ్చమనాయకుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని వాడిని చంపే అవకాశం రానందుకు కాస్త బాధపడినా వెంటనే తేరుకొని హంపీని నాశనం చేస్తానని వాగుతున్న కాసిం నిశ్శబ్దంగా నిలబడిపోయేలా గట్టిగా అరుస్తూ, కులాల మధ్య కలహాలను ఆసరాగా చేసుకుని కూలదోయడానికి ఇది ఓరుగల్లు కాదురా, ప్రజల ఐకమత్యానికి ప్రతీక అయిన హంపి నగరం ఇది. ఇక్కడి నుండి ముందు ఎలా మీరు ప్రాణాలతో బయటపడాలో ఆలోచించండి, ఆ తరువాత మా నగరాన్ని ధ్వంసం చేసే ఆలోచన చేద్దురు కాని అన్నాడు. ఆ మాట వినగానే అతడి సైనికులందరూ తురుష్కులపై యుద్ధం అనివార్యమని అర్థం చేసుకుని వారి ఆయుధాలను చేతిలోకి తీసుకుని గట్టిగా అరవటంతో చుట్టూ ఉన్న రాతికొండలు వారి అరుపులను మరింతగా ప్రతిధ్వనించాయి. ప్రశాంతంగా సంధితో ముగిసిపోతుందనుకున్న వ్యవహారం కాస్త ఇలా యుద్ధానికి దారితీయడంతో తురుష్కులలో ఆందోళన మొదలైంది. పరిస్థితి అదుపు తప్పిందని తెలుసుకున్న తురుష్కుల సంధి నిగ్రహుడైన మక్బుల్ హెచ్చమనాయకుడి ముందుకు వచ్చి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమెందుకని మా సైన్యాధిపతైన మాలిక్ కాఫీర్ ఈ చిన్న సైన్యాన్ని పంపించాడు. ఇంత చిన్న నగరాన్ని ధ్వంసం చేయడం మా సైన్యాధిపతికి ఒకరోజు పని మాత్రమే.
మా మీద యుద్ధం ప్రకటించావని తెలిసిన వెంటనే ఆయన అపార సైన్యంతో ఇక్కడికొచ్చి మిమ్మల్ని మీ నగరాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. అంతవరకెందుకు తెచ్చుకుంటారు? ఆ హెచ్చమ నాయకుడొక్కడిని మాకప్పగించి మాతో సంధి చేసుకుంటే సరిపోతుంది అని సలహా ఇచ్చాడు. అతడి మాటలతో అక్కడున్న హంపి సైనికులు నవ్వడం ప్రారంభించారు. కానీ హెచ్చమ నాయకుడు మాత్రం మక్బూల్తో, హెచ్చమ నాయకుడు మాటలకు భయపడేవాడు కాదు. బహుశా హెచ్చమ నాయకుడు ఎవరో కూడా మీకు తెలిసినట్టు లేదు. మీ ముందు నిలబడి మీతో మాట్లాడుతున్నవాడే హెచ్చమ నాయకుడు. మీ వల్లైతే లొంగ తీసుకుని పట్టుకెళ్ళండి అన్నాడు. హెచ్చమ నాయకుడి మాటలకు అతడి చుట్టూ ఉన్న సైనికులు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియకనే మాట్లాడుతున్న మక్బూల్ అమాయకత్వానికి మరింత గట్టిగా నవ్వారు. వారి హేళనకు మక్బూల్కి కోపం వచ్చినప్పటికీ అణుచుకుని హెచ్చమ నాయకుడి ముఖానికి మరింత దగ్గరగా వెళ్లి, ఏరా, నీకు సైన్యం ఇప్పుడు ఎక్కువగా ఉందని ధైర్యమా? మా దగ్గర మీకన్నా ఇంకా పెద్ద సైన్యం ఉంది తెలుసా అన్నాడు. అప్పుడు హెచ్చమ నాయకుడు, ఓహో, మీ భయం అదా అని తను మొలకున్న శంఖం తీసుకుని గట్టిగా ఊదాడు. ఆ శబ్దం వినగానే ఎక్కడి సైనికులక్కడ నిశ్శబ్దంగా ఒక క్రమంలో యుద్ధానికి సిద్ధమన్నట్టు నిలబడ్డారు. తరువాత హెచ్చమ నాయకుడు గట్టిగా, ఈ శత్రువులతో యుద్ధానికి భయపడేవారు వెనక్కి వెళ్ళండి అన్నాడు. అందరూ అలా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు తప్ప ఎవరూ వెనక్కి వెళ్ళలేదు. కొన్ని క్షణాల తర్వాత, మీ అమ్మా నాన్నలకు మీరు ఒకే ఒక కొడుకైనట్టయితే వెనక్కి వెళ్లి నిలబడండి అన్నాడు. ఆ మాట వినగానే కొందరు వెనక్కి వెళ్లారు. మరి కాసేపటికి, మీకు ఒకే ఒక కొడుకు ఉన్నట్టయితే వెనక్కి వెళ్ళండి అనడంతో నిలబడి ఉన్న వారిలో మరికొందరు వెనక్కి వెళ్లారు. ఆ తరువాత, ఇంతకు ముందు యుద్ధంలో అనుభవం లేనివారు వెనక్కి వెళ్ళండి అనడంతో మొదటిసారి యుద్ధంలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉన్న ఆ యువ సైనికులు నిరుత్సాహంతో వెనక్కి వెళ్లారు. ఆ తరువాత పదవీ విరమణ చేయడానికి సిద్ధంగా ఉన్నవారిని వెనక్కి వెళ్లమనడంతో వారు వెనక్కి వెళ్లి నిలబడ్డారు. అలా చాలామంది వెనక్కి వెళ్లడంతో ఇప్పుడక్కడ తురుష్కుల సైన్యం కన్నా తక్కువగా ఉన్న సైన్యమే నిలబడి ఉంది. ఆ సైన్యాన్ని మక్బూల్కి చూపించి, ఇప్పుడు మా సైన్యం మీకన్నా చాలా తక్కువగా ఉంది. కనీసం ఇప్పుడైనా మీరు మాతో యుద్ధం చేయండి అని అనడంతో, మీ వాళ్లందరినీ చంపాల్సిన పని లేదు, నిన్నొక్కడిని చంపితే చాలు, మేము వచ్చిన పని ముగిసిపోతుంది అని మక్బూల్ తన కత్తె తీసి హెచ్చమ నాయకుడిని కడుపులో పొడవడానికి ప్రయత్నించాడు. కాని హెచ్చమ నాయకుడు తప్పించుకొని మక్బూల్ చెయ్యి విరిచి పట్టుకుని, అయితే ఇక్కడికి మీ మాలిక్ కాఫీర్ రాలేదా అని అడిగాడు. దానికి మక్బూల్ అదురుతున్న కంఠంతో రాలేదు అన్నాడు. అప్పుడు హెచ్చమ నాయకుడు అయితే మిమ్మల్ని చంపితే వాడిక్కడికి వస్తాడా అన్నాడు. దానికి మక్బూల్ కొంచెం ధైర్యంతో, తప్పకుండా వస్తాడు, వచ్చి మిమ్మల్ని మీ నగరాన్ని కూడా నామరూపాలు లేకుండా చేస్తాడు అని కాస్త గర్వంతో నిండిన స్వరంతో అన్నాడు. వాడిక్కడికి రావడమే నాకు కావాలి అంటూ హెచ్చమ నాయకుడు తన కత్తి తీసి మక్బూల్ గొంతు మీద పెట్టడంతో వాడు భయపడుతూ, ఆగు, నన్ను చంపకు, చర్చలు జరిపి సంధి చేసుకుందాం అన్నాడు. మా నగరాన్ని రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన మీతో సంధి చర్చలేమిటిరా అంటూ మక్బూల్ గొంతు కోసి అక్కడ యుద్ధానికి హెచ్చమ నాయకుడు నాంది పలికాడు. అంతే, కొన్ని క్షణాల్లో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణంతో నిండిపోయింది. అలా ప్రారంభమైన ఆ యుద్ధం కొన్ని క్షణాల్లో తీవ్ర రూపం దాల్చింది. హెచ్చమ నాయకుడి సైన్యం తక్కువగా ఉన్నప్పటికీ వారు ధైర్యంగా పోరాడటంతో తురుష్కుల సైన్యం కొన్ని ఘడియల్లోనే తగ్గిపోవడం ప్రారంభమైంది. ఓటమి తప్పదని గ్రహించిన ఖాసిం తన సైన్యంతో పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని అప్పటి వరకు వెనక్కి వెళ్లి నిలబడి ఉన్న సైనికులు తురుష్కులను చుట్టుముట్టి వారి చేతుల్లోని డాలులను అడ్డుపెట్టి వారు ఎటూ పారిపోకుండా చేశారు. దాంతో వారు ఎటూ పారిపోలేక హెచ్చమ నాయకుడి సైన్యంతో పోరాడాల్సి వచ్చింది. హంపి సైనికులు తురుష్కుల సైన్యంలోని ఒక్కొక్కరిని చంపేసి కేవలం ఒక్కడిని మాత్రం ప్రాణాలతో వదిలేశారు. అలా మిగిలిన ఒక్కడు భయంతో వణుకుతూ నిలబడి ఉన్నాడు. హంపి సైనికుడొకడు ఆ మిగిలిన వాడిని పట్టుకొని, నాయక, వీడొక్కడు మాత్రమే మిగిలాడు, వీడిని కూడా చంపేయమంటావా అని హెచ్చమ నాయకుడిని అడిగాడు. దానికి హెచ్చమ నాయకుడు, వద్దు, ఇక్కడ జరిగిన వాటిని ఆ మాలిక్ కాఫీర్కు చెప్పడానికి ఎవడో ఒకడు ఉండాలి కదా అని చెప్పి, ఇక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి ఆ మాలిక్ కాఫీర్కు చెప్పు, ఎప్పుడైనా సరే ఈ హంపినగర శ్మశానం వాడి కోసం ఎదురు చూస్తూ ఉంది అని, వెళ్ళు అని ఆ ఒక్కడిని వదిలేయటంతో వాడు బతుకు జీవుడా అనుకుని ఆ నగరం వైపు తిరిగి చూడకుండా పరుగందుకున్నాడు. ఆ యుద్ధం అలా మధ్యాహ్నానికి ముగిసిపోవడంతో హంపి నగర ప్రజలు ఆ విజయాన్ని ఒక ఉత్సవంగా జరుపుకున్నారు. అలా ప్రజలు సంతోషంగా సంబరాలు చేసుకోవడం చూసిన గుండన చిక్కవీర నరసింహుడితో, ఇదేంటి ప్రభు, మనం ఊహించిందేంటి, ఇక్కడ జరుగుతున్నదేమిటి అని అన్నాడు.
చినవీర నరసింహుడు గోళ్లు కొరుకుతూ దేనికైనా సమయం కలిసి రావాలి గుండన్నా, అయినా ఇల్లు అలగ్గానే పండుగ కాదు, చూస్తూ ఉండు అని కసిగా అతడి మందిరం వైపు కదిలాడు. ఇప్పటివరకు మా వీడియో మీరు చూశారు అంటే మా కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాము. తరువాత ఎపిసోడ్ కోసం ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.